ఈ లడ్డూనే తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని సాక్షాత్తు శ్రీవారిగా భావించే ఈ లడ్డూనే ఇప్పుడు ఇంత పెద్ద వివాదానికి కారణమైంది. ఈ లడ్డు మామూలు లడ్డు కాదు. స్వామివారిని చూసినంతగానే ఈ లడ్డూను కూడా చూస్తారు. ఎవరైనా తిరుమల వెళ్ళొస్తే వెళ్ళి రాగానే ఈ లడ్డూని వాళ్ళ ఇంట్లో సైతం పెట్టుకొని పూజ చేసే ఆ తర్వాత తీసుకొచ్చి ప్రసాదంగా అందరికీ పంచుతూ ఉంటారు. ఈ లడ్డు ఎవరికైనా ఇస్తే ఏం చేస్తారు తెలుసు కదా మీకు. చెప్పులు విప్పి కళ్ళకు అద్దుకుని నోట్లో వేసుకుని గోవిందా అంటారు. మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. అసలు గోవిందా అంటే అర్థం తెలుసా? గోవిందా అంటే అర్థము ఆల మందలను కాచేవాడు, ఆవులను కాచేవాడు, గోవును కాచేవాడు గోవిందా. ఇప్పుడు ఆ ఆవు నెయ్యే ఇంత పెద్ద వివాదానికి కారణమైంది. ఈ లడ్డూలే ఇంత పెద్ద వివాదానికి కారణమైంది. ఈ లడ్డు కేవలం మన 2 తెలుగు రాష్ట్రాలకే పరిమితమైంది కాదు, మన దేశానికి మాత్రమే పరిమితమైంది కాదు. ఈ లడ్డు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తిరుపతి ఎయిర్పోర్ట్కి, అలాగే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు ఏదో ఒక ఫ్లైట్లో ఈ లడ్డు ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ప్రతిరోజు ప్రతి ఫ్లైట్లో కూడా ఈ లడ్డు ప్రయాణం ఉంటుంది. ఆమూలాగ్రం ప్రపంచంలో నలుమూలలకి ఈ లడ్డు వెళ్తూ ఉంటుంది. ఈ లడ్డు ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని తింటూనే ఉంటారు. ఇప్పుడు ప్రపంచం దృష్టి అంతా కూడా ఈ లడ్డు చుట్టూనే ఉంది. సో ఈ లడ్డు వ్యవహారంలో ఇప్పుడు ఒక అతి పెద్ద బ్రేకింగ్ మనకు రాబోతోంది. ఆ బ్రేకింగ్ ఏంటో చూద్దాము. తిరుమల శ్రీవారికి కల్తీ నెయ్యితో లడ్డు నైవేద్యం పెట్టారు అన్న ల్యాబ్ రిపోర్ట్ల నేపథ్యంలో ఇప్పుడు సరికొత్త ఒక అంశం తెర మీదకి వస్తోంది. అదేంటంటే రేపు చంద్రబాబు నాయుడు ఒక కంప్లీట్గా ధార్మిక సంస్థలతోటి, అలాగే పండితులతోటి, వీళ్ళందరితోటి కూడా ఆయన ఒక మీటింగ్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆ మీటింగ్ తర్వాత ప్రక్షాళన చేయాలా, శుద్ధి చేయాలా అన్న ఒక సరికొత్త మాట కూడా బయటకు వస్తుంది. దానికి సంబంధించి ఇప్పుడు మనం చూస్తున్నాము. తిరుమల శ్రీవారికి కల్తీ నెయ్యితో లడ్డు నైవేద్యం పెట్టారని ల్యాబ్ రిపోర్ట్ల ఆధారంగా టీటీడీ ధృవీకరించిన నేపథ్యంలో దీన్ని మహాపాపంగా భావిస్తున్నారు పండితులు, భక్తులు. శాస్త్రాల పరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పుడు ఫోకస్ పెట్టారు. రేపు ఆగమ, ధార్మిక, వైదిక పరిషత్తులతోటి చంద్రబాబు భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తోంది. నెయ్యి పాపాన్ని కడిగేలా ఆలయ శుద్ధి అవసరమా? పండితులు ఇచ్చే సూచనలు, సలహాలతోటి తదుపరి చర్యలు తీసుకోబోతున్నట్టుగా మనకి తెలుస్తోంది. ఓకే, దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ఈశ్వర్ ప్రస్తుతం మనకి విజయవాడ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, కొద్దిసేపటి క్రితం ఈ వార్తను మీరు బ్రేక్ చేశారు. రేపు ధార్మిక పెద్దలతోటి, వైదిక పండితులతోటి, వీళ్ళందరితోటి కూడా చంద్రబాబు భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆలయ శుద్ధి అవసరమా? ఇప్పుడు యాక్చువల్గా నందిని డైరీ నుంచి మళ్ళీ తిరిగి కర్ణాటక నుంచి శుద్ధమైన నెయ్యిని తీసుకుంటున్నామని చెప్పి ఆల్రెడీ చంద్రబాబు చెప్పారు. కానీ ఇప్పుడు భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి ధార్మిక పండితులు, వైదిక పండితులు ఇచ్చే ఆ సమాచారం మీద చంద్రబాబు ఆలయ సంప్రోక్షణ శుద్ధికి వెళ్ళే అవకాశం ఉందా? దానికి సంబంధించి సెక్రటేరియట్లో ఏం సమాలోచనలు జరుగుతున్నాయి? సీఎం పేషీలో ఏం జరుగుతోంది? ఈరోజు ముఖ్యమంత్రి ప్రకాశం జిల్లా పర్యటనకు వెళ్లే ముందు ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమీక్షలో చాలామంది సీనియర్ మినిస్టర్స్తో పాటు సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశారు. అయితే దాంట్లో ప్రధానంగా ఈ ప్రస్తుతం జరిగిన ఈ ఏదైతే కల్తీ లడ్డు కల్తీ నేతితో చేసిన ఈ లడ్డూకి సంబంధించి దానికి ఎట్లాంటి పరిస్థితులు ముందుకు వెళ్లాల్సిన ఒక యాక్షన్ ప్లాన్ అయితే దాంట్లో మాట్లాడినట్టుగా సమాచారం అవుతుంది. ప్రధానంగా ముందు ఏదైతే ఈ లడ్డు ఖచ్చితంగా కల్తీ జరిగింది అని ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. కొద్ది సంవత్సరాల పాటు, దాదాపు 2-3 సంవత్సరాల పాటు ఈ కల్తీ నెయ్యితోనే, అపవిత్రమైన ఇంగ్రీడియంట్స్ కలిసిన నెయ్యితోనే ప్రసాదం పంపిణీ జరిగింది అని ప్రభుత్వం నమ్ముతోంది. సో ఈ నేపథ్యంలో దాని నుంచి విరుగుడు కావాలంటే దానికి ఏం చేయాలన్న దాని మీద కూడా ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో చర్చించినట్టుగా సమాచారం. అయితే అందులో ప్రధానంగా వచ్చిన సూచనల మేరకు కొంతమంది సీనియర్ ఆఫీసర్స్ కావచ్చు, లేకపోతే మినిస్టర్స్ కూడా, గతంలో ఆ మినిస్టర్స్ కూడా టీటీడీ బోర్డు మెంబర్లకు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా తిరుపతి లడ్డూకు సంబంధించిన ప్రాశస్త్యాన్ని వివరిస్తూ లడ్డు దాని రంగు, దాని రుచి కావచ్చు, దాని వాసన కూడా పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది. దానికి జియోగ్రాఫికల్ పేటెంట్ కూడా ఉంది. సో ఇట్లాంటి లడ్డూకు సంబంధించి దాంట్లో చిన్న లడ్డు వెయిట్ తగ్గితేనే ఒక పెద్ద కాంట్రవర్సీ లాగా మారుతుంది. లేకపోతే లడ్డూకు సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా చాలా సునిశ్చితమైన, చాలా మత విశ్వాసాలకు సంబంధించి, ప్రజల మనోభావాలకు సంబంధించి, కోట్లాది మంది మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి అట్లాంటి
విషయాల్లో కేవలం ఇప్పుడు ఇంత పెద్ద రాద్ధాంతం జరిగాక కల్తీ నేతితో అపవిత్రమైన ఇంగ్రీడియంట్స్తో ఉన్న నేతితో పదార్థం నెయ్యి లడ్డు తయారైంది అని చెప్తున్నారు కాబట్టి అట్లాంటి దాన్ని ప్రభుత్వం కూడా బలంగా నమ్ముతుంది కాబట్టి దానికి కొంత సంప్రోక్షణ అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం ముందుగా ఆగమశాస్త్ర పండితులతో అలాగే వైదిక ధార్మిక పరిషత్ నేతలతో హిందూ ధర్మ ఈ పరిషత్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరితో సమావేశం ఏర్పాటు చేయాలని సూచనలు వచ్చాయి. ముఖ్యమంత్రి దానికి అంగీకరించారు. రేపు ఆ సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులు కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. సో ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న ఈ ఎవరైతే ప్రధానంగా ఈ ఆగమ శాస్త్రానికి ప్రొటెక్ట్ చేస్తున్నారో లేకపోతే వైదిక ధార్మిక పరిస్థితుల్ని ఫాలో అవుతున్నారో వాటిని ఎవరైతే వాటి ప్రకారం ముందుకు వెళ్తున్నారో వాళ్ళందరినీ పిలిచి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. దాన్ని వాళ్ళు ఇచ్చే సూచనల ప్రకారం ముందుకు వెళ్ళాలి. కేవలం ఒక టీటీడీ టెంపుల్ మాత్రమే కాకుండా తిరుమలలో ఉన్న టీటీడీ టెంపుల్ ఒక్కటే సంప్రోక్షణ చేయడం కాకుండా మొత్తం టీటీడీ పరిధిలో ఉన్న అన్ని ఆలయాల్లో ఈ లడ్డు పంపిణీ జరిగింది కాబట్టి అన్ని ఆలయాల ప్రక్షాళన అన్ని ఆలయాల్లో సంప్రోక్షణ కూడా చేయాలన్నది అట్లాంటి సూచన వచ్చింది. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించి రేపు కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఎందుకంటే ఇది కేవలం చట్టపరంగా చర్యలు తీసుకున్నా కూడా ప్రజల మనోభావాలకు సంబంధించి వాళ్ళ మత విశ్వాసాలకు సంబంధించిన అంశం కాబట్టి ఇప్పటికే చాలా మంది తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారు కాబట్టి వాళ్ళని దాంట్లో నుంచి బయటకు తీసుకురావాలంటే ఒక ఎక్సర్సైజ్ ఒకటి జరగాలి. సంప్రోక్షణ చేయాలి అంటే ప్రాసెస్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు పోర్టు కంటిన్యూస్గా 24/7 అక్కడ కొనసాగుతూనే ఉంటుంది. ఇలాంటి లడ్డూల్ని లక్షల కొద్దీ చేస్తూ ఉండాలి. సో సంప్రోక్షణ చేయాలి అంటే ప్రొడక్షన్ కాసేపు ఆగిపోవాల్సి ఉంటుంది. మొత్తం పోర్టు అంతా కూడా కంప్లీట్గా శుద్ధి చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్రాసెస్ ఎలా ఉండే అవకాశం ఉంది? పోర్టుకు సంబంధించి ప్రస్తుతం ఆ నెయ్యి ఏదైతే ఉందో అది గత జూలై నుంచి మార్చేశారు కాబట్టి కొత్త నేతిని తాజాగా కేఎంఎఫ్ ఏదైతే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి సంబంధించిన నందిని ఘీని తీసుకున్నారు కాబట్టి ప్రస్తుతానికి పోర్టుకు సంబంధించి ఎలాంటి ప్రక్షాళన ఉండకపోవచ్చు. కానీ టెంపుల్స్ ఏవైతే ప్రజలు ప్రధానంగా భావించేది ఆ ప్రాంతానికి ప్రధానంగా ఆలయ ఆవరణలన్నీ పూర్తిగా వాటిని ప్రక్షాళన చేయాలి. అక్కడి నుంచి వాళ్ళకి వచ్చే వైబ్స్ కావచ్చు లేకపోతే అక్కడికి వచ్చిన తర్వాత గతంలో ఉన్న వాటిని మర్చిపోయి ఇట్లాంటి వచ్చిన ఆరోపణలు కావచ్చు లేకపోతే ఇప్పుడు వస్తున్న విమర్శలు కావచ్చు వాటన్నిటిని మర్చిపోయి తిరిగి యథావిధిగా దైవ దర్శనం చేసుకోవాలి అంటే లేకపోతే దేవుడికి యథావిధిగా వాళ్ళు గతంలో లాగా విశ్వాసాలు కొనసాగాలంటే సాధారణంగా ఇట్లాంటి వాస్తవానికి అమావాస్య లేకపోతే ఇట్లాంటి సందర్భాల్లో ఇట్లాంటి శుద్ధి జరుగుతుంటుంది. కొన్ని ప్రత్యేకమైన తిథుల్లో ఆలయాల సంప్రోక్షణ జరుగుతుంటుంది కాబట్టి అట్లాంటి సంప్రోక్షణ చేయడం ద్వారా ఒక ప్రజల్లో ఒక బలమైన సంకేతాన్ని లేకపోతే ఒక సింబాలిక్గా దాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. లేకపోతే పెద్ద ఎత్తున ప్రక్షాళన జరగకపోతే ప్రజల మనోభావాలని తిరిగి కాపాడలేని పరిస్థితి ఉంటుందన్న ఆందోళన అయితే ప్రభుత్వం వ్యక్తమవుతుంది. సో దీన్ని ప్రొటెక్ట్ చేసే ఆ ప్రజల ఇంట్రెస్టులని లేకపోతే భక్తుల ఇంట్రెస్టులని ప్రొటెక్ట్ చేసే భాగంలోనే ఏమైతే చేయాలో దాన్ని రేపు డీటెయిల్స్ అందించినందుకు అది పరిస్థితి. సో ఈ లడ్డు పరమ పవిత్రం. ఈ లడ్డు గురించే మనం మాట్లాడుకుంటున్నాము. ఈ లడ్డు దొరకడం మహాభాగ్యం. తిరుమల వెళితే దర్శనంతో సమానంగా భావిస్తాము ఈ లడ్డూనే. ఎవరు తిరుపతికి వెళ్ళినా సరే ప్రసాదం ఎక్కడా అని ఆత్రంగా వెతికేది ఈ లడ్డూ కోసమే. ఎవరు తిరుమలకు వెళ్ళొచ్చినా సరే ఇంటికొచ్చి దీపారాధన చేసి నైవేద్యం పెట్టేది ఈ లడ్డూనే. అమెరికాలో ఉన్నా ఎక్కడున్నా ఆఫ్రికాలో ఉన్నా ఎవరైనా సరే ఇండియా నుంచి వస్తున్నా సరే అడిగేది ఈ లడ్డూ కోసమే. ఎప్పుడు తెలుగు గడ్డకొచ్చినా సరే తిరుమలకు గబగబా మెట్లెక్కేసి శ్రీవారిని దర్శించి ఆ స్వామి వరప్రసాదంగా కళ్ళకద్దుకుని తినేది ఈ లడ్డూనే. విశ్వరూపధారి అయిన తిరుమల గోవిందుడు మన ఇంటికొచ్చేది ఈ లడ్డూ రూపంలోనే. ఈ లడ్డూయే కేవలం ప్రసాదం కాదు, కోట్లాది భక్తుల ఎమోషన్ ఇది. ఇప్పుడు ఈ ఎమోషన్సే భగ్గుమంటున్నాయి, కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టే ఇదంతా కూడా జరుగుతోంది. మూవింగ్ ఆన్, అసలు ఈ లడ్డూలో ఏముంది? ఈ లడ్డూ తయారీ ఎలా ఉంటుంది? ఈ లడ్డూని ఎట్లా తయారు చేస్తారు? ఇది ఎంత బరువు ఉంటుంది? కంప్లీట్ లడ్డూ గురించి సంబంధించిన డీటెయిల్స్ నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. తిరుపతి లడ్డూ చుట్టూ వివాద జ్వాలలు రేగుతున్నాయి. ఈ పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని, అనిమల్ ఫ్యాక్ట్ కలిసిందని ఆరోపణలు వచ్చాయి. అసలు తిరుపతి లడ్డూలో ఏముంటుంది? అది ఏ పదార్థాలతో ఎలా తయారు చేస్తారు? స్వామివారికి నివేదించిన తర్వాత అది మహాప్రసాదంగా ఎలా మారుతుంది? లెట్స్ టేక్ ఎ లుక్. స్వామివారికి 300 ఏళ్లుగా ఈ లడ్డూ నైవేద్యం పెడుతున్నారు. 300 ఏళ్లుగా మనకి తెలిసిన డేటానే ఇది. అంతకు మించి కూడా ఉండవచ్చు. అండ్ మనం చూసాం కూడా కొన్ని చరిత్రలకు సంబంధించిన కథనాలు కానీ లేకపోతే సినిమాలు కానీ ఇవన్నీ చూస్తే కూడా మనకు తెలుసు. ఈ లడ్డూ ప్రాసెసింగ్ గురించి ఎన్నో చూసాం. 1715లో
రిమెంబర్ 1715లో ఈ లడ్డు నైవేద్యం మొదలయ్యిందని చెప్పి కొన్ని డీటెయిల్స్ మనకి తెలిసాయి. సో దాని ప్రకారం 5100 లడ్డూల తయారీకి దిట్టం కొలతలు ఉంటాయి. 5100 లడ్డూలకి ఒక దిట్టం ఉంటుంది. అంటే ఒక్కసారి ఒక 5100 లడ్డూలు తయారు చేయడానికి కొన్ని మెజర్మెంట్స్ తోటి ఒక దిట్టాన్ని తయారు చేస్తారు. అందులో 165 కిలోల ఆవు నెయ్యి కలుపుతారు. అలాగే 180 కిలోల శనగపిండి వేస్తారు, 400 కిలోల చక్కెర వేస్తారు, 4 కిలోల యాలకులు వేస్తారు, 16 కిలోల ఎండు ద్రాక్ష క్రిస్మస్ లాంటివి వేస్తారు, 8 కిలోల కలకండ పటిక బెల్లం, అలాగే 30 కిలోల ముంత మామిడి పప్పు. అలాగే ఇవన్నీ కలిపిన తర్వాత యావరేజ్ మీద ఒక్కొక్క లడ్డు బరువు 160 నుంచి 180 గ్రాములు, కాస్త అటు ఇటుగా 175 గ్రాములు అనుకోండి. సో ఒక లడ్డూలో ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అన్నీ అయిన తర్వాత స్వామివారికి నివేదించిన తర్వాత అవి తీసుకొచ్చి కలిపి ఈ లడ్డూలో పెడతారు. ఒక్కొక్క లడ్డు 175 గ్రాముల బరువు ఉంటుంది. సో క్వాలిటీయే కాదు, క్వాంటిటీ ఈజ్ ఆల్సో మ్యాటర్. ఎందుకంటే అనేక సందర్భాల్లో ఒకప్పుడు ఎంత ఉండేది సైజు, ఇప్పుడు ఎంత అయిపోయింది, తగ్గిపోతుంది అని చెప్పి ఆరోపణలు కూడా అనేక సందర్భాల్లో మనకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. సో రోజుకు 3 నుంచి 3.20 అంటే 3,20,000 లడ్డూలు తయారు చేస్తారు. రోజుకి 3 నుంచి 3.5 లక్షల లడ్డూలు తయారు చేస్తారు. దీనికి 15 టన్నుల ఆవు నెయ్యి వినియోగిస్తారు. ఇమాజిన్ 1500 కిలోల ఆవు నెయ్యి వినియోగిస్తారు. ఏది పర్ డే. ఏడాదికి ఇంకెంత కావాలో ఒకసారి ఆలోచించండి. రోజుకి 1500 టన్నులంటే ఏడాదికి 5,47,000 కేజీల నెయ్యి మనం వినియోగిస్తూ ఉంటాం. సో ఈ లడ్డు ద్వారా రోజుకి ఆదాయం కూడా బాగానే ఉంటుంది. 1.37 కోట్ల రూపాయల ఆదాయం ఉంటుంది ఈ లడ్డూకి. నాకు బాగా గుర్తు, ఒక 15-20 ఏళ్ల క్రితం లడ్డు కాస్ట్ 5 రూపాయలు, ఆ తర్వాత 8 రూపాయలు, తర్వాత 10 రూపాయలు ఉండేది. ఆ రోజుల్లో పెద్ద వివాదం జరిగేది టీటీడీది. ఎందుకంటే లడ్డూ మీద మేము పెట్టేదానికంటే మాకు నష్టం ఎక్కువ వస్తుంది తయారు చేసేదానికి. ఇప్పుడు ఆ సమస్య లేదు. ఇప్పుడు లడ్డూ మీద ఆదాయం వస్తుంది. కేవలం లడ్డూ ఇప్పుడు 50 రూపాయలు అయిపోయింది. 2 డికేడ్లలో లడ్డు 50 రూపాయలు అయిపోయింది. ఒకప్పుడు 5 రూపాయలు ఉన్న లడ్డు ఇప్పుడు 50 రూపాయలు అయిపోయింది. 5 రూపాయలు ఉన్నప్పుడు మాకు దగ్గర 15 రూపాయలు లాస్ వస్తుందని చెప్పి టీటీడీ చెప్పేది. ఇప్పుడు 50 రూపాయలు పెట్టారు. ఇప్పుడు లాస్ రావట్లేదు, ప్రాఫిట్లోనే ఉన్నారు. సో ఇంకా క్వాలిటీ, ఇంకా హైజీన్, ఇంకా శాంటిటీ ఇవన్నీ కూడా లడ్డూకు చేకూరాలి. కానీ అలా జరగకుండా ఇప్పుడు ఈ లడ్డు మీద వివాదం వచ్చింది. లడ్డు అమ్మకాల ద్వారా ఏడాదికి దగ్గర టీటీడీకి 500 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఇమాజిన్. ఇక లడ్డు తయారీ విధానం, ఇంగ్రీడియంట్స్ ఈ 2 చూసాం కదా. అసలు ఈ లడ్డూలు ఎన్ని రకాలు ఇది కూడా చూద్దాం. లడ్డూలో ఆస్థానం లడ్డు అని ఒక లడ్డు ఉంటుంది. దీని బరువు 750 గ్రాములు. కళ్యాణం లడ్డు అని ఒకటి ఉంటుంది, ప్రోక్తం లడ్డు అని ఒకటి ఉంటుంది. 2014లో జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ అలా అంటే పేటెంట్ రైట్స్ కూడా ఈ లడ్డూకి వచ్చాయి. సో 3 రకాల లడ్డూలు ఉంటాయి. మనకు తెలుసు, కళ్యాణం లడ్డు అని, ప్రోక్తం లడ్డు అని, అలాగే ఆస్థానం లడ్డు అని, ఇలా 3 రకాల లడ్డూలు ఉంటాయి. ఓకే, ఇవే కాకుండా ఐ థింక్ ఎన్టీఆర్ అనుకుంటా, చాలామంది సామాన్యులు ఈవెన్ 5 రూపాయలు పెట్టి నడుచుకుంటూ వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళు ఈ లడ్డు కూడా కొనుక్కోలేకపోతున్నారు. 5 రూపాయలు కాదు, ఇంకా తక్కువ ఉన్నప్పుడే. ఎందుకంటే 1983 ఆ రేంజ్లో వచ్చిన ఆలోచన ఎన్టీఆర్కి. అప్పుడు ఎన్టీఆర్ ఏం చేశారంటే, ఈ లడ్డు కూడా కొనుక్కోకుండా వెళ్ళిపోయే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు, అందుకని వాళ్ళ కోసం చిన్న లడ్డు ఒకటి ఇద్దాము, అంటే ప్రసాదంగానే ఇద్దాము, అంటే దర్శనం చేసుకుని బయటికి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ లడ్డు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో మిగిలిన ప్రసాదాలతో పాటు ఈ చిన్న లడ్డు ప్రసాదం కూడా వితరణ ఉంటూ ఉంటుంది. సో ఆ చిన్న లడ్డు కూడా ఉంది, అదొక రకం. సో ఇన్ని రకాల లడ్డూలు ఒకే ఇంగ్రీడియంట్స్ ఒకే ఇదితోటి చేస్తూ ఉంటారు. ఆ లడ్డు అంత ప్రాశస్యం ఉంది ఈ లడ్డూకి. సో లడ్డు చరిత్ర తెలుసుకుంటూ ఉంటే ఏమనిపిస్తుంది మీకు? ఇది చిన్న విషయం కాదు. ఇప్పుడు ల్యాబ్ రిపోర్టు విస్తుగొలిపే వాస్తవాల్ని బయటపెట్టిన తర్వాత ఒక్కసారిగా అందరి దృష్టి ఈ లడ్డు గురించి వెళ్ళిపోయింది. కేవలం ఇంతకుముందు మా రిపోర్టర్ అన్నారు, నాసి రకం నెయ్యి వాడడం వేరు, యానిమల్ ఫ్యాట్ వాడడం వేరు.
అంటే జంతువుల మాంసం, అంటే జంతువుల కొవ్వు నుంచి తీసిన ఆయిల్స్ని వీటిల్లో కలిపేసి ఇవ్వడం వేరు. పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె ఇవన్నీ కూడా అందులో ఉన్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి దేని ఎస్ వాల్యూ ఎంత? కొద్దిసేపటి క్రితం మీరు టీవీలు చూసి ఉంటే కనుక టీటీడీ ఈవో శ్యామలరావు, చాలా మంచి క్రెడిబిలిటీ ఉన్న పర్సన్, ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ ఎస్ వాల్యూ అనేది మేము ఈ నెయ్యిని చూస్తున్నప్పుడు దాన్ని ల్యాబ్లో రీడింగ్స్ ఉంటాయి, ఆ రీడింగ్స్ని చూసిన తర్వాత ఎస్ వాల్యూని మేము ప్రామాణికంగా తీసుకుంటాము, ఆ ఎస్ వాల్యూ ఎలా ఉంది అన్నదాన్ని బట్టే చెప్తూ ఉంటామని చెప్తున్నారు. అసలు ల్యాబ్ రిపోర్ట్లో ఏముందో మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. ల్యాబ్ రిపోర్ట్లో సోయాబీన్, సన్ఫ్లవర్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, ఫిష్ ఆయిల్, ఆవాలు, అవిసెలు, పత్తి గింజలు, జొన్న రవ్వ, వీటన్నిటి నుంచి కూడా ఆయిల్స్ వస్తూ ఉంటాయిగా, ఇవన్నీ కూడా కలిసాయని చెప్తున్నారు. వీటి ఎస్ విలువ 8.61 ఉండాల్సిన ఎస్ విలువ 98.05 నుంచి 101.95 ఉందని చెప్తున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. యా, సో ఎంత ఎక్కువ ఉందో అర్థం చేసుకోవచ్చు. సో ఇవన్నీ కలిస్తేనే ఆ ఎస్ విలువ అలా చేంజ్ అవుతుంది. ఏది ఇప్పుడు నేను చెప్పిన సోకాల్డ్ సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్ ఆయిల్, ఫిష్ ఆయిల్, జొన్న రవ్వ, గింజలు, పత్తి గింజలు ఇవన్నీ కలిస్తే ఈ ఎస్ వాల్యూ అంత అవుతుంది. ఇది నెంబర్ 1. రెండోది కొబ్బరి, పామ్ కెర్నల్ ఫ్యాట్. దీని ఎస్ విలువ 106.90 ఉండాలి, కానీ ఆ ఎస్ విలువ ఎంత ఉంది? 99.42 నుంచి 100.58 ఉంది. సో దాన్ని నిర్ధారించింది. నెక్స్ట్ పామ్ ఆయిల్, గొడ్డు కొవ్వు, వీటి ఎస్ విలువ ఎంత ఉండాలి? 23.22, కానీ అక్కడ ఎస్ విలువ 95.90 నుంచి 104.10 ఉంది. సో ఇంత ఉంది కాబట్టి అందులో పామాయిల్ అవశేషాలు అలాగే గొడ్డు కొవ్వు అవశేషాలు ఉన్నాయని చెప్పి. ఆ తర్వాత పంది కొవ్వు ఉన్నట్టుగా కూడా ఈ ల్యాబ్ రిపోర్ట్ చెప్తుంది. సో ఉండాల్సిన ఎస్ విలువ ఎంత? 97.96 నుంచి 102.04, కానీ ఎంత ఉంది? 116.09. ఇక్కడ దీన్ని శ్యామలరావు టీటీడీ ఈవో ప్రెస్ చేసి మరీ చెప్పారు. 102 ఉండాల్సింది 116 ఉంది, విచ్ మీన్స్ పంది కొవ్వు సైతం ఆ ఆయిల్స్లో వచ్చింది అని చెప్పి ఆయన చెప్తున్నారు. నెయ్యి నాణ్యతకు అసలు ప్రామాణిక విలువలు ఏంటి? ఎస్ విలువ 20.332 ఉండాల్సిన ఎస్ విలువ 95.56 నుంచి 104.32 ఉంది. అంటే ఎంత పెరిగిపోయిందో చూడండి. ఈ రిపోర్ట్ను బట్టి చూస్తే నెయ్యిలో ఉండాల్సిన ఎస్ విలువల్లో ఎంత తేడాలు ఉన్నాయో మనకు అర్థమవుతుంది. ఒక్కసారి టీటీడీ ఈవో ఈ ల్యాబ్ రిపోర్ట్ బయట పెట్టినప్పుడు ఏం మాట్లాడారో చూద్దాం. లార్డ్ అంటే పిగ్ స్కిన్ కింద ఉండే ఫ్యాట్, పిగ్ ఫ్యాట్ అనుకోవచ్చు. అది లార్డ్ అనేది వాల్యూ ఆ టెస్ట్ చేస్తే 116 వచ్చింది. ఉండాల్సింది ఎంతంటే 102కి కింద ఉండాలి. ఇట్ షుడ్ బి బిలో 102, బట్ ఇట్ ఈస్ అబౌవ్ 102, విచ్ మీన్స్ దట్ ఇట్ ఈస్ అడల్టరేటెడ్ విత్ లార్డ్ ఆల్సో. నెక్స్ట్ ఈజ్ పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో. ఇవి రెండు ఉంటే 95కి పైన ఉండాలి వాల్యూ. ద వాల్యూ షుడ్ బి అబౌట్ 95.9, but the value is 23.22, which is abnormally low. తర్వాత కోకోనట్ అండ్ పామ్ కర్నల్ ఫ్యాట్ ఉంటే దాని వాల్యూ 100కి కింద ఉండాలి, బట్ ఈ వాల్యూ 106 ఉంది. ఓవరాల్గా 20 ఉండడం అనేది చాలా అబ్నార్మలీ లో. అండ్ ఈచ్ వాల్యూ చాలా తక్కువ ఉండడం, బియాండ్ రేంజ్ ఉండడం అనేది ఇది ఒక కంటామినేషన్ కాదు, అన్ని రకాల పదార్థాలు, యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయనేది ఈ రిపోర్ట్తో అర్థమవుతుంది. చూసారుగా, చాలా క్రిస్టల్ క్లియర్గా ఇచ్చేశారు. ఇప్పుడు ఈ రిపోర్ట్నే ఆయన మరికొద్ది సేపట్లో సీఎం చంద్రబాబుకి ఇవ్వబోతున్నారు. ఇంకా కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కూడా ఇందులో మనం గమనించబోతున్నాము. అవేంటో కూడా నేను మీకు ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. నిజానికి అసలు ఈ నెయ్యిని సేకరించే ప్రాసెస్లో భాగంగా బోల్డ్ అన్ని రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ఉన్నాయి. అదేంటంటే 800 కిలోమీటర్లు, అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి 800 కిలోమీటర్ల దూరం కంటే ఎక్కువ ఉన్న చోట నుంచి ఈ ప్రొక్యూర్మెంట్ చేయకూడదు అని చెప్పి. అంటే నేను అమెరికా నుంచి తెప్పిస్తాను, మలేషియా నుంచి తెప్పిస్తాను, సింగపూర్ నుంచి తెప్పిస్తానంటే కుదరదు.
ఒక లిమిట్ పెట్టుకున్నారు. 800 కిలోమీటర్స్ లోపు సేకరించిన నెయ్యి మాత్రమే వాడాలి. అనేక కారణాలు ఉంటాయి. ఎందుకంటే పెరిషబుల్ థింగ్, పాడైపోతుంది కాబట్టి దూరం నుంచి వస్తే మళ్ళీ దాన్ని ఫ్రీజ్ చేయాలంటే అందులో కెమికల్స్ కలపాలి కాబట్టి ఇవన్నీ ఉండకుండా స్వచ్ఛంగా ఉండాలి కాబట్టి తొందరగా ఇక్కడికి వచ్చేలాగా ఇన్ అండ్ అరౌండ్ దట్ ఈస్ ద రీజన్ మన కర్ణాటక కానీ తమిళనాడు కానీ సోకాల్డ్ ఈ ప్రాంతాల నుంచి మాత్రమే ఈ నెయ్యిని ప్రొక్యూర్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ నేతిని సరఫరా చేసే కంపెనీలు ఎక్కడి నుంచి పాలను ప్రొక్యూర్ చేస్తున్నాయి అది కూడా చూడాలి. అంటే చక్కటి వాతావరణంలో పెరిగిన ఆవుల దగ్గర నుంచే తీసుకోవాలి తప్పితే మనం ఫామ్ చేసి వాటికి ఇంజక్షన్లు ఇస్తూ ఉన్న నెయ్యిని సో ఈవెన్ ఆ సర్వేలెన్స్ కూడా ఉండాలని చెప్పేసి చెప్తుంది. అలాగే టెండర్లలో ఎవరైనా తక్కువ ధరకు కోట్ చేస్తే ఇంత తక్కువ ధరకి ఎలా ఇచ్చేస్తున్నారు వీళ్ళని అనుమానించి శంకించి ఆ దిశగా కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. సో ఇవన్నీ ఇంకా సోకాల్డ్ చాలా రూల్స్ ఉన్నాయి ఇందులో. ఇవన్నీ కూడా ఆలోచించి చేయాల్సిన పనిని ఇవేమీ చేయకుండా చేశారా? అసలు ఈ ప్రొక్యూర్మెంట్ ఎలా జరిగింది?